ఇప్పుడు ఒక మస్త్ ఎంటర్టైన్మెంట్ వీడియో చూడబోతున్నా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. మనందరం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న SSMB 29 లొకేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ SSMB కోసం కూడా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేశారు. మరి లొకేషన్స్ కోసం కూడా అలాంటి సెట్సే వేస్తారు కదా. రాజమౌళి సెట్స్ వేస్తే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. బాహుబలి దగ్గర మనం ఆల్రెడీ చూసేసాం. సో రాజమౌళి లొకేషన్ల గురించి చాలా పట్టుదలగా ఉన్నారని కూడా తెలుసు, ఉంటారని కూడా తెలుసు. అందుకే ఖర్చుకు వెనకాడకుండా భారీ సెట్లు వేస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం హైదరాబాద్లో జరిగిపోయింది. సినిమా కోసం పెద్ద కాశీ ఫిలిం సెట్నే నిర్మించారు. ఈ సెట్కు అక్షరాల 50 కోట్లు ఖర్చయిందని, ఇది భారతీయ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన సెట్గా నిలుస్తుందని తెలుస్తుంది. అంటే భారతీయ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన సెట్ 50 కోట్లతో నిర్మించారు. అది కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు మూవీకి SSMB 29కి చేయటం జరిగింది. సో ఇది ఒక రికార్డే కదా. ఆ తర్వాత ఒడిశాలోని కోరాపుట్, జైపూర్ మరియు తలమాలి హిల్ టాప్ అడవుల్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. కోరాపుట్లోని దేవమాలిలో ఒడిశాలోనే ఎత్తైన శిఖరం ఉంది. సాంస్కృతిక ఆకర్షణల్లో కోరాపుట్ పట్టణంలోని జగన్నాథ ఆలయంతో పాటు స్థానిక వారసత్వాన్ని ప్రదర్శించే గిరిజన మ్యూజియం కూడా ఉంది. అందమైన దృశ్యాల కోసం కొలాబ్ రిజర్వాయర్ మరియు జోలాపుట్ ఆనకట్ట ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒడిశాలోని జైపూర్ నగరం ఒక చారిత్రాత్మక నగరం. గొప్ప గిరిజన సంస్కృతి మరియు సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. దీన్ని 17వ శతాబ్దం మధ్యలో వీర్ విక్రమ్ దేవ్ స్థాపించారు. 1947లో భారతదేశంలో చేరే వరకు ఇది ఒక రాచరిక రాజ్యంగా ఉండేది. భారతదేశంలోని ఎత్తైన ప్లంజ్ రకం జలపాతాల్లో ఇది ఒకటి. ఎత్తుపరంగా ఒరిస్సాలో 3వ స్థానంలో ఉన్న దుడూమా జలపాతంలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇక కింద నేలని డైరెక్ట్గా తాకకుండా నిలువుగా నీళ్లు పడే జలపాతాన్ని ప్లంజ్ జలపాతం అంటారు. మరి జలపాతానికి రాజమౌళి గారికి ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మనం చూసాం కూడా. మనం ఈ జలపాతంలో తడిసి ముద్దవుతామో లేదో తెలియదు, కానీ రాజమౌళి గారి దర్శకత్వంలో తడిసి ముద్దవటం ఖాయం. సో ఇప్పటి వరకు ఇక్కడ మన ఇండియాలో షూటింగ్ జరిగిన ప్లేసెస్ని మనం చూసాం కదా. ఇక యాక్షన్ అండ్ అడ్వెంచర్ సన్నివేశాల కోసం తర్వాత రాజమౌళి బృందం నైరోబీకి వెళ్ళింది. మన ప్రియాంక చోప్రా కూడా అక్కడ మిగిలిన తారాగణంతో జాయిన్ అయిపోయారు. నైరోబీకి ప్రపంచ సఫారీకి రాజధాని అని పేరుంది. తర్వాత టాంజానియా దేశంలో ఉన్న సెరెంగేటి నేషనల్ పార్క్లోని గ్రాస్ ల్యాండ్స్లో యాక్షన్ సన్నివేశాలను తీశారు. ఇక సెరెంగేటి ప్రపంచంలోనే అతి పెద్ద జంతు వలసలకు ప్రసిద్ధి చెందింది. వీటిలో 1.5 మిలియన్లకు పైగా బ్లూ వైల్డ్ బీస్ట్లు, 250,000 జీబ్రాలతో పాటు థామ్సన్స్ గజేల్, ఎలాండు గుంపులు ఉన్నాయి. ఈ జాతీయ ఉద్యానవనంలో ఆఫ్రికాలో అతిపెద్ద సింహాల జనాభాకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. టాంజానియాలోని కిలిమంజారో పర్వతం ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్, అంటే పెద్ద పర్వత శ్రేణిలో భాగం కానిది అని. టాంజానియా తర్వాత రాజమౌళి టీం దక్షిణాఫ్రికాకు వెళ్తారని భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు అండ్ రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ని జేమ్స్ కెమెరూన్ లాంచ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ముందే చెప్పాం కదా లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతామని. ఇప్పుడు ఆ క్వశ్చన్ టైం. రాజమౌళి సినిమాలన్నిట్లో ఒక్క సినిమా మాత్రమే అచ్చుతో, అంటే ఓవెల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అదేంటో మీరు చెప్పగలరా? తెలిస్తేనైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.